మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదనని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విశ్వాసాల నుంచి మరలా ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి అక్కడ అవును కూడా ఉదయకాలదు సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృప పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అక్కడ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేది, నీకు పుట్టవని ఆశించాలని వాగ్దాన్ని అవటంచారండి. అయితే దాన్ని వాటిని కన్నా వాడిని అందరూ తెలియచేయమని గట్టు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ దేవుడే ఉన్నారండి. నేను దప్పుకనాల మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును నేను కుమ్మరిస్తానన్నారు. నీ సొంత మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. నీకు పట్టుకొని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మను కుమ్మరించడం అంటే ఏంటంటే కేవల గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములలో చెప్పుదురు, మీ ముసలి వారి కళ్ళ కందరు, మీ యవనములు దర్శనము చూతురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేల్ మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేను ఇకను వానికి మరి పరాత్మికుడనై ఉండను, ఇదే యెహోవాకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇంకా మరి ఆత్మీయ దప్పిక జీవజలాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు చూసుకుంటే, ఎవడైనా దప్పుకున్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనం చెప్పినట్లు మన కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాల్లో, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరల దప్పికొనును, నేనిచ్చిన నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పుకొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ఆశీర్వాదాలు మరియు నూతన జీవితం ఎలా ఉంటుందంటే, దేవునిలోకి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనంలో, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చెట్లుగాను మందుల మేయు భూమిగాను ఉండను, అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షము వనముగాను ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనంలో, నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో మరి ఎదుగునట్లు వారు ఎదుగుతారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మను మరి ఆయన మరి ఆశీర్వాదాలకు కుమ్మరించేటప్పుడు అలా మరి నీటి కాలువ వద్ద నాటబడిన మరి నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా దేవుడు తన ప్రజల మీద మరి పరిశుద్ధాత్మను ఆశీర్వాదాలను సమృద్ధిగా కుమ్మరిస్తాడని ఈ వాగ్దానం తెలియజేస్తానమాట. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టినవారిని నేను ఆశీర్వదించునని వాగ్దానం అన్నమాట ఇది. వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు మరి ఆత్మ కుమ్మరించినప్పుడు మనకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నప్పుడు మరి వాళ్ళు ఎలా ఎదుగుతారంటే, నీటి కాలువలో ఎద్దు నాటపడిన నిర్వంజి చెట్లు గడ్డలు ఎదిగినట్లు వారు ఎదుగుతారని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతుల్లో ఏమని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మందిర ఘనమైన మనకి తీస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి, మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి, మాకు కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి, మీరు రాని మీరు ఇష్టానికి మేము సిద్ధంగా కూర్చోమని ఎత్తపడ గుంపులో ఉండి బాగా దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మనం తండ్రి. మేము ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నారండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.